ప్రియులారా, ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకైనటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికి నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చారని దేవునితో చెప్పుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్.
ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలమునందున ఇలకు సమాధానం నరులకాయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమజనకా నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతానిచుచున్నాము. ఏకకుమారా యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిక జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన నిలిచి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావెప్పుడు. ఆమేన్.
ప్రభు మీతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, అక్రమస్తులు నీతి మార్గమునకు మళ్ళు కొనున్నట్లు వారికి నీ సత్యమును వెలుగును కనపరిచి ఉన్నావు. క్రీస్తు మత సహవాసములోనికి చేర్చుకొనబడిన వారందరూ ఆ మతమునకు ప్రతికూలమైన వాటన్నిటిని విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్లు అనుగ్రహించుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించుచు పరిపాలించనుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియమైన విశ్వాసులారా, ఈస్టర్ తరువాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. ఈస్టర్ తర్వాత 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. శుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 26వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి అన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. ఇంతటితో ఈ వాక్య భాగం ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణముతో ఏకీభవిందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఇక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన గర్భమున ధరింపబడి కన్యన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. రక్షకుని వెంబడింతునన్నిటన్ ఘోరమైన కొండలైన చంకొందను సురక్షితంబుగాను నేను మల్లుదు పరమకి
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? మరి మా కొరకు, ఛానల్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? అయితే మరి ఒకసారి మరి మా అందరి పక్షంగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈస్టరు తరువాత 3వ ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు మనం చదవగా విన్నాం. అలాగే వాక్య ధ్యానము కొరకు యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో నీ వాక్యమును దీవించండి. నీ దాసుని మరుగుపరిచి మాతో మాట్లాడండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మరి 3 వాక్య భాగాలు కూడా మనం చదువుకున్నాం కదా. ఈవేళ దేవుని యొక్క వాక్యాంశము, ఈ పత్రిక వాక్య భాగములో దేవుని ప్రేమ చెబుతారా? దేవుని ప్రేమ, లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ కొరకు అనేకమైన పర్యాయాలు మనం దైవవాక్యాన్ని కలిసి ధ్యానం చేసుకున్నాం. మనం పునరుద్ధానం తరువాత 3వ ఆదివారపు ఆరాధనలో ఉన్నాము గనక దేవుని యొక్క ప్రేమ ఆయన పునరుద్ధానము ద్వారా కూడా ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన శిలువ మరణము ద్వారా ఆయన ప్రేమ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టుట ద్వారా ఆయన ప్రేమను ఆయన మరి ఒకసారి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేమకు హద్దులు లేవు, ఎల్లలు లేవు, ఎటువంటి ఆంక్షలు లేవు. ప్రియులారా, ఈ ప్రేమ అనే దానికి ఒక రూపము లేదు. ప్రేమ అనే దానికి రూపము, ప్రతిరూపము క్రీస్తు ప్రభువే. ప్రేమ అనేటప్పుడు మనకు కళ్ళల్లో కనిపించేది క్రీస్తు ప్రభువే. ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఇక్కడ యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనములో దేవుని కొరకు ఒక చక్కటి మాట చెబుతూ దేవుడు ప్రేమస్వరూపి అని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ పైన 1 అంకె వేసి పుట్నోట్లో దాని యొక్క చక్కటి అర్థం ఇస్తున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అంటే ఆయన ప్రేమయ్యి ఉన్నాడు. అందుకనే గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్ అని 2 మాటలు కూడా మనం చెప్పుకుంటాం. ప్రేమ అంటే ఇంకా ఏదో చెప్పవలసిన అవసరం లేదు. దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే ప్రేమయ్యి ఉన్నాడు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది. కాబట్టి ఈ ప్రేమ ఎవరిలో ఉండదో వాడు దేవునిని ఎరగడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి 4వ అధ్యాయము 9వ వచనములో మనము ఆయన ద్వారా జీవించినట్లు
దేవుడు తన అద్వితీయ కుమారుని అనగా పైన 2 అంకె వేసి ఉన్నది, ఒక్కడై ఉన్నటువంటి ఒకానొక కుమారుడు, ఆయనే క్రీస్తు ప్రభు. అందుకు మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి ఆయన పంపించాడు. మనము జీవించాలి అంటే ఆయన కుమారుడు ఈ లోకంలోనికి రావాలి. కాబట్టి తనకు ఉన్న ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభువుని మనం బ్రతికించటానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. కాబట్టి దీని వలన మనకి ఏమర్థం అవుతుందంటే, వాక్యం మాట్లాడుతుంది, దేవుడు మన యందు ఉంచినటువంటి ప్రేమ ప్రత్యక్షపరచబడాను. ఆయన మన యందు ఉంచినటువంటి ప్రేమ ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది అంటే, ప్రేమ అయ్యున్నటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ప్రత్యక్షపరచబడింది అనే మాటలు ఇక్కడ చాలా తేటగా వ్రాయబడుతూ ఉన్నాయి. అందుకని బార్క్లే అనే పండితుడు అంటాడు, మనము ప్రేమించినప్పుడు మనము దేవుని యొక్క ప్రతిబింబాన్ని ఊహించుకోవాలి. ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, ప్రేమ అంటే దానికి ప్రతిరూపం క్రీస్తు ప్రభువే. కాబట్టి మనం ఇతరులను ప్రేమిస్తున్నాము అంటే క్రీస్తు ప్రభు యొక్క ప్రతిబింబం మన ముందు కనపడాలి, మన మనస్సులో కనపడాలి, మన కళ్ళల్లో కూడా కనపడాలి. కాబట్టి ఆ ప్రతిబింబాన్ని మనం ఊహించుకోవలసినటువంటి అవసరత, దేవుని యొక్క జీవితమే మనం జీవించాలి అనే మాటలు బార్క్లే అనే పండితుడు తెలియచేస్తూ ఉన్నాడు. వెస్ట్కాట్ అని ఆయన అంటాడు, ప్రేమించువాడు తన ఆధ్యాత్మిక స్థితిని దేవుని నుండి పొందుతాడు. ఏటండి, ప్రేమించువాడు తన యొక్క ఆధ్యాత్మిక స్థితిని ఎక్కడి నుండి పొందుతాడు? దేవుని యొద్ద నుండే పొందుతాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయనతో సహానుభావము కలిగి ఉంటాడు, మరియు ఆయనను ఎరిగి ఉంటాడు అని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేమ అనే పవిత్ర పదము కొరకు ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇది దేవుని యొద్ద నుండి ఆరంభమైంది. రెండవది, అది దేవుని యొద్ద మాత్రమే దొరికే అమూల్యమైనటువంటి సంపద. మూడవది, ప్రేమకు ఆరంభమే కానీ అంతము ఉండదు. కానీ మానవుని యొక్క ప్రేమ ఒకవేళ పరిస్థితులను బట్టి ఆరంభమవుతుంది, కానీ అది ఏ విధంగా ఉంటుందంటే ఆరంభించిన వెంటనే ముగింపుకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే మానవుని యొక్క ప్రేమ మన అవసరతల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అటువంటిది కాదు. మదర్ తెరీసా ఆమె చెప్పే ఒక శ్రేష్టమైన మాట, ప్రేమ ఫలము సేవ, సేవా ఫలము సమాధానము అని మదర్ తెరీసా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, నేను ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉంటాను. నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి నీవు ఆ ప్రేమను మరచిపోతాం కాదు. అవసరతలో ఉన్నవారిని నువ్వు మరచిపోతాం కాదు. శ్రమలలో ఉండి కన్నీరు పెట్టుకున్న వారిని చూచి అయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోతాం కాదు. మరి ఏదయ్యున్నది అంటే ఇక్కడ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో దైవవాక్యం అంటుంది, చిన్న పిల్లలారా, మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. కార్యాచరణల కావాలి, పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. సమరయుడు యెరూషలేము నుండి దిగి వెళుతున్నటువంటి, ఎరుకోకు దిగి వెళుతున్నటువంటి ఒక వ్యక్తి దొంగల చేత కొట్టబడి అతడు పడి ఉన్నాడు.
అక్కడ ఒక యాజకుడు, ఒక లేవీయుడు వెళ్ళారు, అయ్యో పాపం అన్నారు, చూచారు. కానీ సమరయుడు ఈ యొక్క సంఘటన చూచి అయ్యో పాపం అని వెళ్ళిపోలేదు, అక్కడ నిలుచుండిపోయాడు. అతన్ని లేవనెత్తాడు, అతని యొక్క గాయాలు కడిగాడు, తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకుల వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ అతను విడిచి, నేను తిరిగి వచ్చే వరకు అతనికి ఏ అవసరత ఉన్నదో నీవు ఆ అవసరతలు తీర్చుకొని అప్పగించి వెళ్ళాడు ప్రియులారా. కాబట్టి మానవ జీవితంలో మనం ఏం చేస్తామంటే, మనకు అయ్యో పాపం అనటం, పెదవి విరచటం, ఇంకా జాలిగుండైతే ఒక కన్నీటి బొట్టు అక్కడ రాల్చటం, ఆ తర్వాత మరుక్షణమే అక్కడి నుంచి విదిలించుకుని వెళ్ళిపోవటం మనకి అలవాటు. ఇది ప్రేమ అనబడదు ప్రియులారా. అవసరతలో ఉన్నవారిని, శ్రమలలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవాలి. అందుకనే నాలుకతో కాదు, మాటలతో కాదు, క్రియలతో ఇక్కడ మనము ఆదుకొనవలసినటువంటి అవసరత, సత్యముతో వారిని ప్రేమించవలసిన అవసరత ఉంది అని దైవవాక్యము రాస్తూ రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో ఏలయనగా మనమింకనూ కూడా బలహీనులమై ఉంటుండగా క్రీస్తు ఆయన యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనము భక్తిపరులమని కాదు, నీతిమంతులమని కాదు, యథార్థపరులమని కాదు, మనము భక్తిహీనులమే. మన జీవితాలు జుగుప్సాకరమైనవి, మన యొక్క నీతి మురికి గుడ్డ వంటిది అయినప్పటికీ కూడా, భక్తిహీనులుగా ఉంటున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువట ఆయన యుక్త కాలమున మన కొరకు చనిపోయాను. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎప్పుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు? మనము ఇంకనూ భక్తిహీనులమై ఉంటుండగా, నిరుపయోగమైనటువంటి వ్యక్తులముగా ఉంటుండగా దేవుడట మన కొరకు ఆయన చనిపోయాడు. 4వ అధ్యాయం 19వ వచనంలో దైవవాక్యము సెలవిస్తున్నది, ఆయనను మనం ప్రేమించామా లేకుంటే ఆయన మనలను ప్రేమించాడా అంటే, మొదట ఆయనే మనలను ప్రేమించాను. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో ప్రేమ, అక్కడ ఉన్నటువంటి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు శ్రేష్టమైనవే. కానీ వాటిలో మరీ శ్రేష్టమైనది ప్రేమ అనే దేవుని యొక్క వాక్యము ప్రియులారా. అందుకే దేవుని వాక్యం అంటుంది, ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అని. అంటే ప్రేమ కొరకు ఎన్ని ప్రసంగాలు చేసినప్పటికీ కూడా ప్రేమ అనేది నీవు నీ ఎదుట శ్రమపడే వారిని మరిచి నీవు లోకములో ఎక్కడికో హిమాలయాల్లోకి వెళ్ళి నువ్వు పరిచర్య చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ, లేక నీ వాడ చుట్టూ, పేట చుట్టూ, నీ వార్డు చుట్టూ ఎంతోమంది సేవకులు, ఎంతోమంది విశ్వాసుల కుటుంబాలు కటకటలాడుతూ తినటానికి లేక, ఉండటానికి లేక ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిరుపేదలే. వీరందరినీ విడిచిపెట్టి నీవు ఎక్కడికో దేశం చివరికి వెళ్ళి ఎక్కడో సువార్త ప్రకటించక్కర్లేదు, ఎవరికో సహాయం చేయక్కర్లేదు. నీ ఇంటి ముందున్నవారు, నీ కంటి ముందు ఉన్నవారు బాధపడుతూ ఉంటుండగా నీవు వారికి సేవ చేస్తే, దేవుడికి చేస్తే, అందుకనే మానవ సేవయే మాధవ సేవ అంటూ ఉన్నారు. నీ సోదరిని ప్రేమించలేనోడు కనిపించని దేవుణ్ణి నువ్వు ఎక్కడ ప్రేమిస్తావు? వాక్యం నిన్ను నన్ను ప్రశ్న వేస్తూ ఉన్నది. కాబట్టి పరిచర్య కొరకు నీ ఉన్నటువంటి స్థలాన్ని విడవక్కరలేదు. నీ చుట్టూరు ఎంతోమంది పేదలు, నిరుపేదలు, తినటానికి తిండి లేనటువంటి వ్యక్తి,
వైద్య సహాయం లేనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. వారికి చేయగలిగితే ప్రభువునకు మనం చేయగలిగినటువంటి వారేమనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. 4వ అధ్యాయం 19వ వచనం అంటాడు, ఆయనే మనలను మొదట ప్రేమించాను. కాబట్టి ఆయన ప్రేమ మనమును కూడా కలిగి మనము ప్రభు ప్రేమతో ఇతరులను ప్రేమించవలసినటువంటి వారముగా ఉన్నాము అని దైవవాక్యములో సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొదటి మాట దైవ ప్రేమ లేక దేవుని ప్రేమ. రెండవ వాక్య భాగములో యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో 20వ వచనములో చూస్తూ ఉన్నప్పుడు ఆ పండుగలో ఆరాధింపవచ్చినటువంటి వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేరి. 21వ వచనం, వారు గలిలియాలోని బెత్సయిదా వాడినటువంటి పిలుపు నద్దుకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా 22వ వచనం, పిలుపు వచ్చి ఆంద్రియా పిలుపును యేసుతో చెప్పిరి. ఎవరు వచ్చారట అండి? గ్రీసు దేశస్థులు. ఈ రెండవ వాక్య భాగానికి ఒక టైటిల్ మనం ఇస్తున్నాం. మొదటి మాట దేవుని ప్రేమ, రెండవది దేవుని కుమారుని చూడగోరుట. ఎవరినండి? దేవుని కుమారుని చూడగోరుట. లోకములో ఉన్న అనేక మంది ఎంతెంతో వెచ్చించి దేశాలు వెళ్ళి అనేకమైన వింతలు విశేషాలు చూడగోరుతూ ఉంటారు. మంచిదండి. ప్రపంచంలో 7 వండర్స్ చూడాలని ఆశపడుతూ ఉంటారు. మంచిదండి. కానీ మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడైనా ఇక్కడ దేవుని కుమారుడైన క్రీస్తుని చూడాలని మనం ఆశ కలిగి ఉన్నామా? మన దృష్టి లోకము వైపా లేక రక్షకుడైన క్రీస్తు వైపా? లోకము నన్ను రక్షిస్తుందా? దేవుని కుమారుడైన క్రీస్తు రక్షిస్తాడా? ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో పస్కా పండుగ యూదులకు ఒక ప్రాముఖ్యమైన పండుగ. గ్రీకులు అనగా ఇతరు దేశస్థులుగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ యూదా మతములో వారిని మరి చేర్చుకోవాలి. కాబట్టి యూదా మతములోనికి మారితేనే కానీ తప్ప యూదా పండుగలలో ఏ విధంగానూ కూడా వారు పాల్గొనే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పస్కా పండుగలో గ్రీకులు వారు ఉన్నారు అని దేవుని యొక్క వాక్యం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 4వ వచనములో, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలామంది ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని అక్కడ పౌలు శీలలతో వారు కలిసి కొనిరి. కాబట్టి అక్కడ గ్రీకు దేశస్థులు కూడా ఉన్నారు అని తెలియజేస్తున్నారు. ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నప్పుడు సుంకపు గుత్తదారుడు జక్కయ్య ధనవంతుడు. అతడు జీవితకాలము లోకము వైపు చూచాడు, ధనము వైపు చూచాడు, ఆస్తి వైపు చూచాడు, అంతస్తు వైపు చూచాడు. కానీ ఆ జక్కయ్య ఒక దినాన యేసు ఎవరో అని చూడగోరాను. యేసు ఎవరో అని చూడగోరాను. ఆ యేసు ఎవరో అని చూడగోరినటువంటి ఈ జక్కయ్య ఒక మేడు చెట్టును ఎన్నుకొని ఎక్కుచు పడుచు ఆ యొక్క ఛాతీ కొట్టుకుని పోతూ రక్తసిక్తమైనటువంటి తన యొక్క ఛాతీతో ఎగబ్రాకి చెట్టు ఎక్కి యేసును చూడాలని ఆశించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క జీవితాశయము డబ్బు సంపాదన అదే రక్షిస్తుంది అనుకున్నాడు. కానీ ఒక దినాన్ని జ్ఞానోదయం అయ్యింది, ఇది ఎందుకు పనికిరాదు, ఇది నన్ను రక్షించలేదు,
యేసు ప్రభుట ఆయన ఎలాగుంటాడో చూడాలి అనే ఆశ ఈ ఉదయకాలపు ఆరాధనలో క్రైస్తవులముగా చెప్పుకుంటున్న మనం, క్రైస్తవులముగా పిలువబడుచున్నటువంటి మనం ఆచార్యయుక్తమైనటువంటి క్రైస్తవ్యము కాదు, కానీ జక్కయ్య వలె హృదయములో మార్పు చెంది నన్ను ఇంతవరకు రక్షించి నన్ను బ్రతికిస్తూ ఉన్నటువంటి నా యేసు ఎలాగుంటాడో చూడాలనే ఆశను నీవు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? ఈ ఉదయకాలం ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అతడు యేసుని చూడాలని ఆలోచన వచ్చిన వెంటనే ఒక తెగినటువంటి చెట్టును ఎక్కి యేసును చూడాలని కనిపెడుతూ ఉన్నప్పుడు యేసు అతని దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అతనిని తన దగ్గరకు పిలిచాడు. తన ఇంట యేసును చేర్చుకోమన్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత యేసుని చూడాలి అనుకున్నటువంటి జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చి, నీవు అబ్రహాము కుమారుడే, నీ ఉదయకాలం యేసుని చూడాలనుకుంటున్నావా? మనం మొదటి వాక్య భాగంలో చూచాం, ఆయన ప్రేమ అయ్యున్న దేవుడు. ఆ దేవుడు ప్రేమ అయ్యి ఉంటుడుగా ఆ యేసు ఎవరో అని నువ్వు చూడాలని నువ్వు ఆశపడితే నీవు ఆయనని జీవితంలోనికి, నీ ఇంటిలోనికి నీవు ఆహ్వానించు. లూకా సువార్త 2వ అధ్యాయం 26వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండను. ఎవరి కొరకు ఈ మాటలండి? సుమియోను కొరకండి. సుమియోనికి దర్శనం ఉంది, ప్రవచనం ఉంది. ఆ క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడు అని. కాబట్టి అతడు ఆ యెరూషలేము దేవాలయములో రక్షకుని కొరకు చూడాలి అని ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆ యొక్క గ్రీకులతో చెబుతున్న మాట, మనుష్య కుమారుడు మహిమ పొందవలసి వచ్చిన గడియ. గోధుమ గింజ భూమిలో పడి చనిపోకపోతే అది ఒంటికని అది ఉండిపోతూ ఉంటుంది అనే ఉపమానాన్ని ఆయన తెలియచేస్తూ 12వ అధ్యాయం 25వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. నువ్వు దేవుని కన్నా నీ ప్రాణాన్ని అధికంగా నువ్వు ప్రేమిస్తున్నావా? జాగ్రత్త, దానిని నువ్వు పోగొట్టుకుంటావేమో, నీవు దానిని దక్కించుకోలేవేమో. ఉదయకాలం ఆలోచన చేయాలి. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడు. ఇక్కడ 2 మాటలు ఆయన తెలియచేస్తా ఉన్నాడు. నీ ప్రాణాన్ని నీవు ఇదిగో మరి ప్రేమిస్తావా, దాన్ని పోగొట్టుకుంటావు. రెండవది, తన ప్రాణమును నువ్వు ద్వేషించుకుంటే నిత్య జీవము కొరకు దాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఈ యొక్క రహస్యాన్ని తెలిసినటువంటి అపోస్తులుడైన పౌలు గారు అంటాడు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, మన ప్రాణము కన్నా ప్రభు యొక్క ప్రాణము మిన్న. కానీ ఆ విలువైన ప్రాణాన్ని మనలను ప్రేమించి మన కొరకు ఆయన వెచ్చించాడు. వెచ్చించిన దేవుడు తిరిగి ఆయన మన కొరకు ప్రాణము పెట్టిన ప్రభు పునరుద్ధానుడైనట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. అక్కడికి వచ్చినటువంటి గ్రీకులు ఆయన్ని చూడాలని కోరుకుంటమే కాదు, ఆయన బోధలు వినాలి, ఆయన వాక్యాన్ని విని వాక్యానుసారముగా జీవించాలి, ఆయన మాటలు నెరవేర్చాలి. కాబట్టి వారికి హితోపదేశం చేస్తూ అంటున్నాడు, ఇదిగో ఒకడు నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలి. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో అక్కడ నా సేవకుడు ఉంటాడు. నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. మొదటి వాక్య భాగములో దేవుని యొక్క ప్రేమ, రెండవ వాక్య భాగములో దేవుని కుమారుడిని చూడగోరుట,
ముగింపుగా 3వ భాగంలో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనములో దైవవాక్యం ఉంటుంది, యెహోవా కొరకు మనము ఎదురు చూచుట. అనగా 3వ వాక్య భాగం దేవుని కొరకు ఎదురు చూచుట, రక్షకుని కొరకు మనము ఎదురు చూచుట అనే మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు దేవుని కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలి, ఎదురు చూచే కుటుంబముగా నీవు ఉండాలి. అలాగు నీవు ఉండగలిగితే దేవునిలో నూతన బలమును నీవు పొందుతావు, ఆత్మీయ బలమును నీవు పొందుకుంటూ ఉంటావు. నీ జీవితం ఏ విధంగా ఉంటుందంటే పక్షిరాజు వలె నీవు రెక్కలు చాపి పైకి ఎగురుతావు. నీ జీవితంలో ఎటువంటి అలసట ఉండదు, అలయక పరిగెడతావు, నువ్వు సొమ్మసిల్లిపోవు, నువ్వు నడిచిపోతూ ఉంటావు అని దేవుని యొక్క వాక్యం. ఎప్పుడంటే యెహోవా కొరకు అనగా దేవుని కొరకు ఎదురు చూచు కుటుంబముగా ఉంటే దేవుని యొక్క వాక్యములో నీ యొక్క ఆశీర్వాదాలు 103వ కీర్తనలో అక్కడ 11వ వచనంలో అంటాడు, తన యందు భయభక్తులు గల వారి ఎడల ఈ భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా ఉంటారు. అదే మాటలు వారు రెక్కలు చాచి పైకి ఎగురుదురు అంటే ఉన్నత స్థలాల్లో వాడిని దేవుడు అలంకరింపచేస్తాడు. అందుకే మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో అంటాడు, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును. మార్కు సువార్త 16వ అధ్యాయం 43వ వచనంలో అరిమతె యోసేపు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడట. ముగింపుగా చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనములో అబ్రహాము ఆ పునాదుల గల పట్టణము కొరకు ఎదురు చూచు ఉన్నాడు. మన యొక్క జీవితాల్లో మనము ఈ 3 విధములైనటువంటి రీతిగా మనము, ఒకటి దేవుని యొక్క ప్రేమను మనము కలిగి ఉండేవారముగా, రెండవది దేవుని కుమారుని చూడగోరేవారముగా, మూడవది ఆ దేవుని కొరకు ఎదురు చూచేవారముగా ఉన్నప్పుడు మనకు ఆయన తన ప్రేమ ద్వారా ఆయన మనకు రక్షణ, అంతేకాకుండా ఆయన మన యొక్క జీవితాల్లో మనం అలయక సమస్యలక పక్షిరాజు వలె లోకములో ఎన్ని సమస్యలు వచ్చిన రెక్కలు చాచి మనము డౌన్ఫాల్ అనేది కాదు, పడిపోవటం అనేది కాదు, కూలిపోవటం అనేది కాదు. మనం ఆకాశములో ఎలాగైతే ఆ యొక్క పక్షి రాజు ఎగురుతూ ఉంటాడు, అలాగే కూడా ఉన్నత స్థలాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలతో మనము ఎప్పుడూ కూడా కొనుక్కోబడతామనే మాటలు తెలియజేస్తున్నది. అట్టి గొప్ప రీతిలో మనం ఎత్తబడటానికి, అలయక సొలయక ఆశీర్వదించబడటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలపలకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము, నిరక్షణానంద
మోనా కుమారల పోటేంచుమో సమాతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ప్రార్థన, ప్రభు ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థింతము. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ మహాకృపను బట్టి నాయనా ఈ పునరుద్ధానము తరువాత మొదటి ఆరాధనలో ప్రవేశించి ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము నీ పునరుద్ధాన బలము చేత, శక్తి చేత నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవా, విత్తబడిన వాక్యానుసారం మేము జీవించటానికి, నడవటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నాయనా, ఇంకనూ రక్షింపబడినటువంటి వారి యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా. వాతావరణంలో కలిగే మార్పులను బట్టి నాయనా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించి బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండి. నాయనా, స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నా. మణిపూర్లో క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశము కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా, ఇదిగో తండ్రి, మరి ప్రత్యేక సమయంలో ప్రభా జరుగుతున్నటువంటి నాయన పరీక్షలు, నాయన వ్రాయిచున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తూ అని మీకు అప్పగిస్తూ ఉన్నా. నాయన, మరి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అలాగే టెట్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు సత్ఫలితము అనుగ్రహించండి. అలాగే జరగనయ్యున్నటువంటి ప్రభా ఇదిగో డిగ్రీ, పీజీ మరి తదితర పరీక్షలు నాయన వ్రాయబోతుంటుండగా వారికి కూడా చక్కటి జ్ఞానం ఇచ్చి వ్రాయించే జయము కలుగొచ్చాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి బిడ్డలకు కూడా సత్ఫలితాన్ని కలుగొచ్చేయండి. నాయన, ఇదిగో ప్రభా నీట్ ఎగ్జామ్ కొరకు, ఎంసెట్ కొరకు సిద్ధపడుచున్నటువంటి నాయన మరి యొక్క బిడ్డలను కూడా నాయన మీరు ప్రభా ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారిని జ్ఞాపకం చేసుకొని నాయన చక్కగా మంచి సిద్ధపాటు కలిగి వారు ఆశించినటువంటి మంచి ర్యాంకర్స్గా సత్ఫలితం పొందటానికి నాయన, సాక్షులుగా ఉండటానికి నాయన కృప చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది బిడ్డలు నా ప్రభా వారి వ్యక్తిగత అవసరతల కొరకు, ఆరోగ్యము కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, సంతానము కొరకు, అలాగే ప్రభా మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్స్ నాయన వారు పొందుకుంటానికి, గృహ నిర్మాణాలు, ప్రయాణాలు, ఇటువంటి అనేక విషయాల్లో వ్యక్తిగతంగా వారు నాయన మరి మెసేజ్ పెడుతూ, ఫోన్ చేస్తూ నాయన వారు ప్రత్యేకంగా దర్శించి వారి ప్రార్థనలు కోరుకుంటూ ఉంటుండగా ఈ ఉదయకాలము నా తండ్రి వారందరి కొరకు పేరు పేరు చెప్పిన ప్రార్థిస్తూ ఉంటుండగా నాయన పునరుద్ధానుడైన దేవుడవు, పునరుద్ధాన శక్తి కలిగిన ప్రభువ, వీరందరి యొక్క ప్రార్థనలు అవసరతలు ఎరిగి నాయన వారికి చక్కటి జవాబిచ్చిన సాక్షులుగా ఉండటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆ మండుటెండల ప్రభావాల నుండి తప్పించి చల్లటి వాతావరణము కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అనేక మంది ప్రయాణాలలో ఉన్నారు. క్షేమకరమైనటువంటి మార్గాల్లో నడిపించమని దేవాని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నా. అలాగునే ఈ 40 దినాలు మండల కాల ధ్యానాలు కూడా ప్రభువా ప్రతి ఉదయకాలము నాయన నీ వాక్యాన్ని ప్రకటించటానికి నీవు ఇచ్చినటువంటి నాయన మరి మాకును నీవిచ్చినటువంటి యొక్క పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ను బట్టి కూడా స్తోత్రాలు. దేవా, ఈ యొక్క సందేశాలు, ఆరాధనలు అనేక మందికి మేలుకరంగా, నీకు మహిమకరంగా మీరు ఉంచినందుకు స్తోత్రాలు. రాబోయే దినాలు ఇంకా ప్రభా ఈ యొక్క సేవా పరిచర్య విస్తరించబడాలి. అనేక మందికి మేలు కలగటానికి కూడా నీవే కృప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి. నీ దాసురాలు కొరకు, నీ దాసుని కొరకు, నీవిచ్చినటువంటి 4 యవన బిడ్డల కొరకు,
నాయన ఈ యొక్క యూట్యూబ్ మినిస్ట్రీలో నలుగురు పాలిభోగస్తులుగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధి నిత్యము నాయన నీ బిడ్డలైన ప్రతి వారితో ప్రతి కుటుంబంతో ఉంచి మీరు మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దాయిచ్చి, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేలని యేసు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నూతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల